కొనసాగించడం ఎంతో సంతోషకరం. దేవుడు మనందరిని కూడా దీవించునుగాక. ఆమె వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలో కొనసాగుదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రికాలం వేళ మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును తలపోసుకొనొచ్చు మరొకసారి మీ పాదాలు పట్టుకొని మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము నాయనా. ఈ కూడిక మీకు మహిమకరంగా మీరు జరిగించండి. నేను కాదు ప్రభా, మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందండి ప్రభా. చాలా లోతైన మాటలు నాయనా, మీ జీవ గ్రంథమునందున్నటువంటి మాటలు మా ప్రభా, మా ఆత్మకు దప్పిక తీర్చే మాటలు ప్రభా మీరు మాకు అందించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, బహుగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కుటుంబంలో వారి అక్కర్లను తీర్చండి ప్రభా. అంతకంటే ముందుగా నాయనా, ఈ లోకం మాది కాదని, మేము పైనుండి వచ్చిన వారమని మా ప్రభా, మా పరలోకము మా యొక్క పురమని, మా సిటిజన్షిప్ అంతా కూడా పరలోకమందున్నదని మేము గ్రహించిన వారంగా ఉంటూ మీ పైనున్నటువంటి మీకు సంబంధించిన నాయనా మహిమాన్వితమైనటువంటి అంశాల మీద మేము దృష్టి ఉంచి ముందుకు కొనసాగుటకు ఇంకనూ మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్తాన్ని మమ్మల్ని అందరినీ మా ప్రభా మీ చేతిలో పెట్టుకుంటూ నాయనా, ఈ కూడిక యావత్తు మీరే జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, దానియేలు గ్రంథంలో 56 సెషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. గ్రంథ వివరణ అనగానే ఇంతకు ముందు వినని సెషన్స్ గనుక, అంటే మీరు ఇంతకుముందు సెషన్స్ వినకుండా ఈ సెషన్ వింటుంటే గనక కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడైనా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇంతకు ముందున్న సెషన్స్ ఆల్రెడీ మనకి ఇమానియేలు ప్రార్థనా మందిరం EPH ఇమానియేల్ ప్రేయర్ హౌస్ అనేటువంటి ఛానల్లో దాసరి సురేష్ బాబు అనేటువంటి పేరు మీద అన్ని వాక్యాలు అమర్చబడి ఉన్నాయి. ప్లేలిస్టుల రూపంలో వరుసగా క్రమముగా పేర్చబడి ఉన్నాయి. దయచేసి వాటిని కూడా మీరు ఒకసారి సమయం ఉన్నప్పుడు దయచేసి చూడాలని, వినాలి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అయితే ఏది ఏమైనా మనము ఆల్మోస్ట్ దానియేలు గ్రంథ వివరణలో చివరికి వచ్చాము అని అనిపిస్తున్నట్లుగా ఉన్న 12వ అధ్యాయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనం చివరికి రాలేదు అని కొన్ని సెషన్స్ మనం కంప్లీట్గా ముందుకు వెళ్ళవలసి ఉన్నదని గ్రహించక తప్పదు ప్రియులారా. లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం, కొంతమంది పండితులైనటువంటి వారు బైబిల్ను బాగా అవపోసన చేసి బాగా చదివి ధ్యానించి మిగిలిన వారందరికి కూడా, మనలాంటి వారికి, సామాన్యులైన మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వాటిని అధ్యాయాలుగా తర్వాత వచనాలుగా విడదీశారు అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. స్టీఫెనస్ అనేటువంటి వ్యక్తి అయితే ఆయన దాదాపు 2 వారాల టైంలోనే బైబిల్లోని అధ్యాయాలను ఆయన వచనాలుగా విడతీశారు. ఆయన ప్యారిస్ నుండి లియోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు విడిది చేస్తూ
బస చేస్తూ ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఆయన వర్షాకాలంలో డే టైం అంతా ట్రావెల్ చేసి నైట్ రెస్ట్ తీసుకునేటప్పుడు ఆయన ఈ బైబిల్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేశారు, అధ్యాయాలను వచనాలుగా విడదీశారు అనేటువంటి మాట మనము గత సెషన్లో నేర్చుకున్నాం. ఆ ఫొటోస్ నేను పోస్ట్ చేస్తాను, ఆదివారం ఆరాధనకు ముందు అన్నాను, నేను పోస్ట్ చేయలేకపోయిన సమయం వీలు పడలేదు. ప్రభు చిత్తం అయితే ఈరోజు రేపట్లో నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. అయితే ఈయన వచనాలుగా విడదీసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి అని మనం మాట్లాడుకున్నాం. మిస్టేక్స్ అనడంలో ముఖ్యంగా నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటంటే, దానియేలు గారు దానియేలు గ్రంథాన్ని రాశారు ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి. దానియేలు గారు మిస్టేక్ చేశారని అనట్లేదు మనం. యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఇలా ఉంటే బాగుండు అన్నటువంటి అంశాలు 2 చూసాం మనము. నికోదేము గురించి మరియు చిన్నపిల్లలారా మీరు జాగ్రత్తగా ఉండండి అని, ఈ సంగతులు మీకు రాస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలని అనేటువంటి మాటలు కూడా 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం. నికోదేము గురించి రాసినటువంటి యోహాను గారైనా, యోహాను పత్రిక రాసినటువంటి యోహాను గారైనా తన పత్రికలో లేక తన సువార్తలో రాసినటువంటి అంశాన్ని మనం తప్పుపట్టట్లేదు, లేకపోతే యోహాను గారిని తప్పుపట్టట్లేదు. యోహాను గారు రాసినప్పుడు అంతా ఒకే విధంగా ఉంది. దేర్ వర్ నో చాప్టర్స్ అండ్ దేర్ వర్ నో వర్సెస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పొరపాట్లు జరిగినాయి అనేటువంటి మాట, పొరపాటు అనేటువంటి మాట ఇట్స్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు స్టీఫెనస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన మానవుడే, దేవుని శిష్యుల్లో ఒకడు కాదు, మనలాంటి సాధారణమైన మానవుడే. కాకపోతే దేవుని యొక్క వాక్యం పట్ల అపారమైన గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా మానవులు చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కాబట్టి అధ్యాయం ముగించవలసిన చోట ముగించకుండా మరొక చోట ముగించబడింది. ఇక్కడ ముగిసినట్లయితే ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండింగ్కి చాలా పాసిబిలిటీస్ ఉండేవి, అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉండేవి అని మాత్రమే మనము భావిస్తున్నాం ప్రియులారా. అందువలననే ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా మనం గమనిస్తే 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాల తరువాత 11వ అధ్యాయము దానియేలు గ్రంథము ముగిసినట్లయితే చాలా బాగుండేది, ఇంకా వివరణ కంప్లీట్ అయ్యేది. గబ్రియేలు దూత దానియేలు గారితో చెప్తున్నటువంటి ఆ దర్శన భావము కంప్లీట్ అయ్యేది. ఇక్కడ 11వ అధ్యాయం ముగిసినట్లయితే బాగుండేది అని మనం అనుకుంటున్నాం. ఏది ఏమైనా దేవుని చిత్తం, మానవులు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు బైబిల్. ఏది ఏమైనా మనం విభజించుకుంటూ నేర్చుకుంటున్నాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ శ్రద్ధగా ఆలకించి ఎక్కడ ఏది ఎలా జరిగింది, దాని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక్క భాగాన్ని మాత్రమే ఈరోజు నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతి యగు మిఖాయేలు వచ్చును అనేటువంటి ఈ భాగంలో నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతి యగు మిఖాయేలు అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. నీ జనులు అంటే ఇక్కడ యూదులు, దానియేలు గారి జనులు. దానియేలు గారు ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే బాగుపడాలి, ఎవరైతే దేవునిలో నడవాలి, ఎవరైతే దేవుని కొరకు వేచి ఉండాలి అని ఆశిస్తున్నాడో భక్తుడైన దానియేలు గారు, ఆ జనులు యూదుల గురించి లేక ఇశ్రాయేలీయుల గురించి, వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట. వాళ్ళ పక్షాన నిలబడే ఒక మహాధిపతి ఉన్నాడు అనే మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఎవరు ఆ మహాధిపతి అంటే మిఖాయేలు అనే మాటలు, అనే పదము లేక పేరు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మిఖాయేలు అనేది దేవదూతలందరికీ కూడా ఈయన హెడ్. ఒకసారి చూద్దాం. ఇదే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో ఏమి వ్రాసి ఉందో చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజును సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. ప్రధానాధిపతులలో ఒకడు ఎవరు? మిఖాయేలు. మరొక మాట మనం గనక జ్ఞాపకం చేసుకుంటే,
ఈ మిఖాయేలు అనేటువంటి అతను దూతలందరికీ హెడ్ అనేటువంటి మాట 10వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనకి కనబడుతుంది. 21వ వచనం చదువుతున్నాను, 10వ అధ్యాయం. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గుచ్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. అధిపతి మిఖాయేలు అనే అతను అధిపతి అనేటువంటి మాటలు, దూతలకు ప్రధానులకు అధిపతి అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఏంజల్స్ లో హైయెస్ట్ పర్సన్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము యూదుల పక్షముగా నిలవబడుతున్నాడు మిఖాయేలు అనేటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఒక ఆపరేషన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. దేవునికి ఒక ఆపరేషన్ ఉంది. మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఒక వాటర్ ప్లాంట్ సృష్టించాలి అన్న సృష్టించాలి ఇన్ ద సెన్స్ తయారు చేయాలి. 2 రాష్ట్రాలకు నీళ్లు సమృద్ధిగా రావాలంటే ఒక ఆపరేషన్ జరగాలి, ఒక ప్రణాళిక, ఒక పద్ధతిలో జరిగేటువంటి ఒక కార్యక్రమం. దేవునికి కూడా ఒక ఆపరేషన్ ఉంది. అదేంటంటే తన బిడ్డలందరి పట్ల దేవదూతలను ఒక టీంగా తయారు చేసి దేవుడు వెనక ఉండి వాళ్ళను నడిపిస్తూ ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళ వెనుక దేవదూతలను దేవుడు ఉంచి మరి వాళ్ళకి సహాయం చేసేవాడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి అంశం మనకి ఈరోజు మనం పాట ముగించుకునే లోపు మనకు అర్థమవుతుంది. ఆయన ఆపరేషన్లో 2 పార్ట్స్ మనకు కనబడతాయి. ఒకటి దేవుని బిడ్డలు, 2 దేవునికి వ్యతిరేకులైనటువంటి వారు, దేవుని ఎరుగని వారు, దేవునిని గౌరవించని వారు, ప్రేమించని వారు అని గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరికి వెనుక ఒక టీం ఉంది. దేవుణ్ణి ఎరుగని వారి వెనుక ఒక టీం ఉంది. టీమ్ ఇన్ ద సెన్స్ ఈ లోకనాథులు, అంధకార సంబంధమగు లోకనాథులు అని అంటుంటాం కదా. ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తులు, సాతాను శక్తులు, అపవాది తంత్రములు, ఇవన్నీ కూడా దేవునిని ఎరుగని వారి వెనుక ఉండి వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటాయి. నా సొంత మాటలు కాదు, ఇది బైబిల్లో మనం ఆధారాలు చూద్దాం. దేవుణ్ణి ఎరిగిన వారికి వెనుక కూడా ఒక టీం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వారి వెనుక కూడా ఒక టీం ఉంది. అదేంటంటే టీము ఏంజల్స్ టీం, దేవదూతల యొక్క టీం. అందుకనే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అయ్యా, పడుకునేటప్పుడు మా ఇంటి చుట్టూ మీ దేవదూతలను కావలి ఉంచు. అసలు దేవదూత ఒక్కళ్ళు వస్తే మన ఇల్లు ఉంటుందా? అసలు ఒక్క దేవదూత ఉండాలి అంటే నా మంచి చుట్టూ మీ దేవదూతలను కావలి ఉంచయ్యా అని ప్రార్థన చేస్తాం. కొన్ని ప్రార్థనలు ప్రియులారా చాలా సిల్లీగా, చాలా కామికల్గా ఉంటాయి. కొన్ని ప్రార్థనలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఆలోచించేయండి, మీ ప్రార్థన మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు రికార్డ్ చేసుకుని మళ్ళీ ఆలకించి చూడండి. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నా ప్రార్థనను నేను ఆలకిస్తాను రికార్డ్ చేసుకుని, వేరే వాళ్ళ ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటాను. నా ప్రార్థన అయితే పదే నేను ఇంకెక్కడైనా మిస్టేక్స్ దొరికినాయా, అందులోనూ హడావిడిగా మాట్లాడేస్తూ ఉంటాను కంటిన్యూస్గా. ఎక్కడైనా మిస్టేక్స్ దొరికినాయా, ఎక్కడైనా తప్పులు జరిగినాయా అని పదే చెక్ చేసుకుంటూ ఉంటాను. అదొక అలవాటు ఉంది. ఒకసారి మనం అలా చెక్ చేసుకుంటే చాలా మిస్టేక్స్ మన ప్రార్థనలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవదూతలను కావలి ఉంచమని అడుగుతాం. ఎందుకు అడుగుతామో తెలుసా? నిజంగానే మనకు తెలుసో తెలియకో దేవుని బిడ్డలను కాపలా కాయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి, కాపాడడానికి దేవుని దూతలు పనిచేస్తూ ఉంటారు అనేటువంటి విషయం మనం ఎరుగుదుము గనుక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి హామాను, 2 సీమోను. మొదటిది హామాను గారిని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, హామాను గారి వెనకుండి పనిచేస్తున్నటువంటి వాడు సాతాన్ అంటారా, దేవుడు అంటారా? మీ అభిప్రాయం ప్రకారం మీరు చెప్పండి. సాతాను. మొర్దెకై ఒక్కడు నమస్కరించినంత మాత్రాన మొర్దెకైని ఒక్కడిని చంపించాలి అనేటువంటి తలంపు కాకుండా, మొర్దెకైని ఒక్కడిని చంపించడం చాలా చిన్న పని, యూదులందరినీ చంపించేస్తే అది చాలా పెద్ద పని, శిక్ష కరెక్ట్గా ఉంటుంది అని భావిస్తాడు. ఇతను హామానా, సాతానా? అతని వెనక సాతాను ఉండి క్రియ జరిగిస్తున్నాడు.
అతనిని ప్రేరేపిస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ప్రియులరా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఎవరైనా తీస్తే చదవండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు బహు కోపించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాను. చాలా అందరినీ సంహరించాలని అనుకుంటున్నాడు, కేవలం నమస్కరించలేదని. కొంతమంది ఈ మధ్య కాలంలో దైవజనులైనటువంటి వారు మమ్మల్ని చూసి కూడా వందనాలు చెప్పలేదంట, మా ఆవిడ్ని చూసి కూడా మీరు వందనాలు చెప్పలేదంట, మా ఆవిడికి మీకు మధ్య ఏమే అసమాధానం ఉందో క్లియర్ చేసుకోండి వచ్చి అని చెప్తున్నారు డైరెక్ట్గా. ఎవరికి చెప్తున్నారు? దైవజనులే విశ్వాసులకు చెప్తున్నారు. విశ్వాసులే చెప్పాలా దైవజనులకు ముందు వందనాలు? దైవజనులు విశ్వాసులకు చెప్పకూడదా? ఎక్కువ తక్కువ ఏముంది దేవుని దృష్టిలో? అందరూ సమానమే. కొన్ని వింటుంటే చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి ప్రియులరా. ఇక్కడ హామాను కేవలం నమస్కరించలేదని ఎంత పగ పెట్టుకుంటున్నాడో చూడండి. సాతాను చేత ప్రేరేపించబడిన వాడుగా హామాను ఇక్కడ మనకి కనబడుతున్నాడు. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే సాతాను చేత నడిపింపబడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు భూమి మీద అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది మనుషులు సాతాను చేత ఎక్కువ ప్రేరేపితులు అవుతుంటారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులరా. మొదటిది మొర్దెకై అయితే మరొక వ్యక్తి సీమోను. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. అక్కడ సీమోను పేతురు గారి గురించి ఏమని వ్రాయబడిందో చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. ఎందుకు పేతురును గద్దించాడు ఇక్కడ? దేవుని కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందే మన కోసం ప్రాణం పెట్టడానికి, అవునా? మన కోసం సిలువలో వ్రేలాడి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మనకు రక్షణనివ్వడానికి ఆయన వచ్చాడు. అలాంటి మరణము మనకు ఉపయోగకరమైనటువంటి మరణం. ఒక ప్రవక్త అంటాడు కదా, ఏమని? సర్వలోకమును రక్షించాలంటే ఒకడు ప్రాణం పెట్టుట ఆవశ్యకము అంటాడు కయప. కాబట్టి ప్రియులరా, ఒక మంచి కార్యము జరగబోతుంటే దాన్ని బట్టి సంతోషించకుండా శరీరానుసారంగా మాత్రమే ఆలోచించిన వాడుగా ఇక్కడ సీమోను పేతురు గారు మనకు కనబడతారు. అంటాడు, అయ్యా అమ్మో నీకు అది దూరమవునుగాక, నీకు అసలు ఆ మరణం రాకూడదయ్యా, నీకు దూరమవునుగాక, నీకోసం నేను ప్రాణం పెడతా, నేనైనా మరణిస్తాను నీకోసం, కానీ నువ్వు మరణించడానికి వీల్లేదని ఆయన్ని వారింప చూస్తాడు అనే మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఆయన అసలు చేయి పట్టుకొని, మరి వద్దు ప్రభు, ఈ మరణం నీకు రాకూడదు ప్రభు అని గట్టిగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. సీమోనా, సాతానా, ఇక్కడ నువ్వు మరణించకూడదు అని అంటే దాని అర్థం ఇక్కడ సీమోను పేతురు యొక్క ఓన్ వర్డ్స్ కాదు అవి. యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తే ఓడిపోయేది సాతానుడే, ఓడిపోయేది మరణము, ఓడిపోయేది అపవాది. మరణించి తిరిగి లేస్తే, యేసు ప్రభు మరణించకపోతే దేవునికి విజయం లేదు. దేవునికి విజయుడైనటువంటి వాడు అవడు దేవుడు. మరణించి తిరిగి లేస్తే, మరణించకుండా ప్రాణం పెట్టకుండా చాలామంది దేవుళ్ళు అని కొనియాడబడుతున్నారు. కానీ మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేస్తే దేవునికి అదొక మహిమ, అదొక విక్టరీ. దేవునికి ఆ మహిమ రాకుండా ఉండటం కోసం, ఆపడం కోసం సీమోనులో ప్రవేశించి సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆయన్ని నివారింపజూస్తున్నాడు. వద్దు, నీకు ఇది దూరమవునుగాక. మనల్ని ఎంతో ప్రేమించేవాళ్ళు వద్దండి, ఆపండి, వెళ్ళొద్దు ప్లీజ్, అక్కడ చాలా తుఫాన్ నడుస్తుందంటే మీరు వెళ్ళొద్దండి అని అంటే ఇంట్లో వాళ్ళు, అరే మనల్ని ఎంతగా ప్రేమించేవాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని ఆగిపోతూ ఉంటారు.
అక్కడ యుద్ధం విరివిగా జరుగుతుందంట. ఆ ప్లేస్కి మీరు వెళ్ళొద్దు, బాంబులు వేస్తున్నారంట, ఆ ప్లేస్కి మీరు వెళ్ళొద్దు అని ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు చేతులు పట్టుకొని కదుపుతూ మరీ ఆపారనుకోండి, ఖచ్చితంగా అర్రే నా పిల్లలకి నా భార్యకి నేను దూరం అయిపోతానేమోనే అని ఆలోచన చేసి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంట్లో యజమాని. కానీ దేవుడు అలా చేయలేదు. అక్కడ దేవుడు చేయలేదు, పౌలు గారు కూడా చేయలేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం సంకెళ్ళు బంధకములు కాచుకొని ఉన్నాయి. నేను బంధింపబడటం అవశ్యమే, జరుగుతుంది. కానీ నేను నా ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకడుగు వేయట్లేదు అని పౌలు గారు చెప్పినప్పుడు, అయ్యో నేను ఇక మిమ్మల్ని చూడనేమో అని పౌలు గారు వాళ్ళతో అన్నప్పుడు విశ్వాసులందరూ అయ్యో మమ్మల్ని మీరు ఇంకా చూడరనే మాట మమ్మల్ని ఎక్కువగా బాధిస్తుందని బిగ్గరగా ఏడ్చారంట. అప్పుడు ఎందుకు మీరు నా గుండెను బద్దలు చేస్తారు, నన్ను ఆపాలని ఎందుకు మీరు ప్రయత్నం చేస్తారు, ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, నేను వెళ్ళాలి అని పౌలు గారు వారి ప్రేమకు లొంగిపోయి, లేకపోతే వారి ప్రేమకు ఎక్కువ గౌరవం ఇచ్చి ఆగిపోలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ముందుకు సాగాడు. ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ముందుకు కొనసాగిన వాడుగా ఉన్నాడు. అయ్యో నన్నందరికంటే శిష్యులందరికంటే ఎక్కువగా ప్రేమించే పేతురు ఆగు అంటున్నాడే, మరణించొద్దు, ఆ మరణం నీకు దూరం అవ్వాలని కోరుకుంటున్నాడే అని శరీరంలో ఉన్నా కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క శరీర కాంక్షను, లేకపోతే శరీరానుసారమైన అనుబంధాన్ని, అనురాగాన్ని ఎక్కువ వాల్యూ ఇచ్చి దాన్ని పాటించలేదు, కానీ దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని మాత్రమే పాటించాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనము కూడా శరీరంలోనే ఉన్నాం, మనం కూడా రక్త మాంసములు గలవారంగా ఉన్నాం. మన యొక్క బంధము దైవికమైన బంధంగా ఉందా? మనం ఎక్కువ దైవికమైన బంధానికి విలువిచ్చేవారిగా ఉన్నామా? శరీరానుసారమైన బంధాలకు, ఇహలోక బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ విలువిచ్చేవారిగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడా, కుటుంబమా అని అంటే మనం ఎటువైపు మొగ్గు చూపుతాం? దేవుని పనా, కుటుంబంలో పని అంటే ఎటువైపు మనం ఓటేస్తాం? దేవుడా, జనుల అంటే ఎటువైపు మన యొక్క సపోర్ట్ ఎటువైపు ఉంటుంది? ఎటువైపు మనము ఎక్కువ సపోర్టివ్గా ఉంటాము? ఎటువైపు మనం ఓటు వేస్తాం? ఎటువైపు మనం మన సముఖతను తెలియజేస్తాం అనేది చాలా ఆలోచించదగినటువంటి విషయం ప్రియులారా, ఆలోచించదగినటువంటి విషయం. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే. ఎప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్తుంటారు, ఏమనంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన రక్త సంబంధికుల కంటే కూడా సంఘానికి వచ్చేవారు, దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షింపబడిన వారు మనకి ఇంకా ఎక్కువ చుట్టాలు. మన రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ కంటే కూడా స్పిరిచువల్ రిలేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్లడ్ రిలేషన్ అని మా నాన్నగారు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఏదైనా ఒక వివాహం జరుగుతున్నప్పుడైనా, ఏదైనా ఒక అకేషన్ జరుగుతున్నప్పుడైనా ఇంట్లో వాళ్ళను, ఇంటికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా పిలవడం మర్చిపోయినా, ఒకవేళ మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా భోజనంలో కానీ ఏదైనా మర్యాదల్లో తగ్గినా పర్వాలేదు, కానీ దేవుని ఎరిగినటువంటి దేవుని బిడ్డలకు అదే మాత్రం తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు ఆత్మీయులు, మనకి మరి ఎక్కువగా ఆత్మీయులు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనము దేని వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఇదే మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. సాతానా, నా వెనుకకు పొమ్ము. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా శరీరానుసారమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. తన తల్లైనా, తమ్ముడైనా, తండ్రి అయినా ఎవరైనా కూడా వాళ్ళను నిర్మోహమాటంగా మాట్లాడతాడు. దేవుడికి ఉన్నటువంటి అలవాటు అది, యేసుప్రభు వారికి ఉన్న అలవాటు. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు తన తల్లికి కనబడకుండా వెళ్ళిపోతే అందరూ వెతుకుతున్నారు, నీకోసం ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఆయన ఒకటే మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలీదా? మీరు ఎందుకు అసలు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద నేను ఇక్కడికి వచ్చాను, మీకు తెలీదా అంటాడు. అయ్యా, నీ తల్లి, నీ చెల్లి, నీ సహోదరులు వీళ్ళందరూ నీ కోసం చూస్తున్నారంటే ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకునే వాళ్ళే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా సహోదరుడు, నా తల్లి అని ఆయన మాట్లాడతాడు. చాలా నిర్మోహమాటంగా
ఇహలోక బాంధవ్యాలను పక్కన పెట్టి దైవికమైన విషయాలకు దేవుడు ఎంతో ప్రప్రధానమైనటువంటి స్థానము ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం కూడా అలాంటి మనసు కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అంటే ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్, ఒక్క విషయంలో కాదండి, ప్రతి విషయంలో కూడా. కానీ మనము శరీరము, రక్తము, మాంసము వీటికి ఎక్కువ విలువిస్తుంటాం. ఎందుకంటే మనము నివసిస్తుంది శరీరంలో కాబట్టి మన కుటుంబానికి, మన రక్త బంధానికి, మన యొక్క పేగు బంధానికి వీటికి ఎక్కువ విలువిస్తుంటాం. కానీ పేగు కంటే కూడా ఆత్మ చాలా గొప్పది, గుర్తుపెట్టుకోవాలి. పేగు ఒకటి ఇదైనా డ్యామేజ్ అయినా దాన్ని సెట్ చేయొచ్చు, కానీ ఆత్మకు డ్యామేజ్ అయితే ఏం చేయలేం. ఆత్మబంధం గొప్పదని మనం గుర్తుపెట్టుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రక్రియలో మనం గుర్తుపెట్టుకుంటూ వస్తున్నాము, ఆలోచన చేస్తూ వస్తున్నాము. దానియేలు గ్రంథంలో అనేక మార్లు వివరించుకుంటూ వచ్చాము. దానియేలు గ్రంథం అంతట్లో కూడా 2 గ్రూప్స్ మనకి కనబడుతూ ఉంటాయి. ప్రతి చోట వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిట్లో కూడా దేవుని నామానికి వ్యతిరేకులైన వాళ్ళు అనేకులు దానియేలు గ్రంథంలో కూడా ఉన్నారు. రాజులైన వారు, ప్రధానులు, అధిపతులు, బాగా జ్ఞానులైనటువంటి వారు, మాంత్రికులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా, ఇన్ ద సెన్స్ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా పనులు చేస్తూ వచ్చారు. కారణం ఏంటంటే ఏదో ఇప్పుడిప్పుడు దానియేలు గ్రంథంలో ఊడిపడినటువంటి విషయం కాదు ఇది. మనం ఆలోచించాలి, చాలా లోతుగా దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడిప్పుడు ఊడిపడిన విషయం కాదు, ఇప్పుడిప్పుడు ఏదో హఠాత్తుగా సంభవించిన విషయం కాదు. ఆది నుండే సంభవించిన విషయం ఏంటంటే 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఈ లోకంలో. ఏంటంటే దేవుని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరుగని వారు. దేవుని చేత నడిపింపబడేవాళ్ళు, సాతాను చేత నడిపింపబడేవాళ్ళు. ఆ ప్రక్రియలో గనక మనం ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోనే నీ సంతతికిని దాని సంతతికిని వైరము కలుగజేతును అని అన్నాడు దేవుడు. చదువుతారా మాట? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. చాలా ఇక్కడ గమనిస్తే నీకును స్త్రీకిని, సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు, అనగా అపవాది సాతానుతో మాట్లాడుతున్నాడు. నీకును దానికిని వైరము కలుగు చేసేదను. అంతేనా? సర్పంతో నేను మాట్లాడుతున్న దేవుడు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ చెక్ చేద్దాం ఒకసారి. సర్పముతో భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో ప్రాగుచు మరియు నీకును స్త్రీకిని, ఎస్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్ప సంతానము, అందుకనే యోహాను గారు మాట్లాడతారు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటే సర్పమునకు పుట్టినవారు అని కాదు, సర్పము రూపములో ఉన్న అపవాదిని అనుసరిస్తున్నటువంటి ప్రజలారా అని అర్థం. సర్ప సంతానమా అంటే ఆ సర్ప సంతానం అనే మాట ప్రత్యేకంగా బాప్తిజం ఇచ్చి యోహాను క్రొత్తగా చెప్పిన విషయం ఏం కాదు, కానీ ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు, నీ సంతానము స్త్రీ సంతానం. స్త్రీ సంతానము ఇక్కడ దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఎరిగడివారు రాబో కాలంలో. అంటే ఆది కాండ కాలానికి దేవుణ్ణి ఎరగబోయేవారు కొందరు, అందరూ కాకపోయినా కొందరు దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి గుర్తెరిగేవారు. కానీ సర్ప సంతానము దేవుణ్ణి ఎరుగని వారు, ఎరగలేని వారు. వీళ్ళిద్దరికి నేను వైరం కలుగు చేస్తానన్నాడు. ఆదిలోనే ఉన్నటువంటి వైరం ఇది. చాలా మందికి ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సాతాను బాగా ప్రేరేపిస్తుంది, సాతాను నడిపిస్తుంది, సాతాను చేస్తుంది అని స్త్రీలింగాన్ని వాడుతుంటారు చాలా మంది. సాతాను బాగా పట్టింది, సాతాను బాగా ఆడుకుంటుంది ఈ బిడ్డతో, అట్లా కొన్ని ది అని మనము స్త్రీలింగంగా ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నటువంటి విధంగా మనం మాట్లాడుతుంటాం. నో, సాతాను వేధిస్తున్నాడు, పురుషుడు, పుంలింగం. గుర్తుపెట్టుకోవాలి మనం ఈ మాట. ఎలా చెప్పగలం మనము? ఫుట్ నోట్లో క్లియర్గా దేవుడు చెప్పాడు చూడండి. అదే వచనము 3వ అధ్యాయం 15వ వచనంలో, అది నిన్ను తల మీద కొట్టును.
అన్నప్పుడు అది అన్న దగ్గర కింద ఏముంది? ఆయన. అవునా? ఆయన అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయా? ఫుట్ నోట్లో కనబడిందా? నో ఆన్సర్. ఫుట్ నోట్ కనబడింది సిస్టర్. అది అనే పదం దగ్గర ఫుట్ నోట్ ఉందా? ఆయన అని. అది అనే దగ్గర ఫుట్ నోట్ నంబర్ 1 ఉంది. ఫుట్ నోట్ లో ఆయన అని మనకి కనబడుతుంది. మనం ముందుకు వెళ్దాం. ఈ వైరం అనేది ఆది కాండంలోనే మనకి కనబడుతుంది. ఆది కాండంలోనే కనబడుతుంది. దేవుని యొక్క జనాంగము. ఎవరి దేవుని జనాంగం అంటే ఎవరైతే అబ్రహాము సంతతి నుండి వస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అని దేవుడు చెప్తూ వచ్చాడు. అనేకమైన రెఫరెన్స్ వస్తుంది. ఆది కాండం 17వ అధ్యాయము 3, 4, 5 వచనాలు, 15, 16, 17, 18 వచనాలు మీరు తర్వాత చదవండి. అబ్రహాముతో నీ సంతానము, నీ సంతానము, నీ సంతానం అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుని యొక్క సంతానానికి అనగా దేవుడు ఏర్పాటు చేసిన తన జనాంగానికి, దేవుని బిడ్డలైన వారికి ఆపోజిట్గా పనిచేయటమే సాతాను యొక్క కార్యం. అది మనం చెప్పుకోబోయేటువంటి పాయింట్. నా పాయింట్ ఏంటంటే దేవుని బిడ్డలైన వారికి వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారు? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు అని కనుక ఆలోచన చేస్తే సాతానుడు. ఎలా పనిచేస్తున్నాడు? మనుషుల్నే ఉపయోగించుకుంటున్నాడు. ఏ మనుషులను ఉపయోగించుకుంటున్నాడు? సాతాను మాట ఎవరైతే వింటారో, సాతానుని ఎవరైతే అనుసరిస్తారో వారిని సాతానుడు వినియోగించుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫరో ఉన్నాడా? ఫరో ఉన్నాడు. ఫరో చేత ఒక ఆజ్ఞ జారీ చేయించాడు. ఏమని అంటే పురుషుడు మగపిల్లోడైతే గనక చంపేసేసేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వండి. హెబ్రీ స్త్రీలకు, హెబ్రీ మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. చదువుదాం ఆ మాట కూడా. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనంలో ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ టార్గెట్ ఎవరు? ఎందుకు పురుషులైతే మగపిల్లలైతే చంపమని ఎందుకు చెప్పాడంటే టార్గెట్ వచ్చేసి మోషే. అక్కడ టార్గెట్ వచ్చేసి మోషేని చంపడం టార్గెట్. కానీ ఇక్కడ బలవబోతుంది పురుషుడుగా లేకపోతే మగపిల్లోడుగా పుట్టిన వాళ్ళందరినీ చంపేసేయమని చెప్పి సాతానుడు. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీడని వారితో చెప్పాను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ గమనిస్తే మగపిల్లల్ని చంపమని ఆజ్ఞ జారీ చేసాడు. ఆజ్ఞ జారీ చేయించింది సాతానుడు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కార్యాన్ని, ఆయన నిబంధనను నెరవేరుస్తూ, ఆయన యొక్క ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ చేస్తూ చక్కగా వాడబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లేకుండా చేయడం సాతాను యొక్క టార్గెట్. దేవుని పని భూమి మీద జరగనీయకుండా చేయడం సాతాను యొక్క టార్గెట్. కానీ సాతాను ఇక్కడ టార్గెట్ చేసింది మోషేనైనా ఎవరి త్రూ టార్గెట్ చేస్తున్నాడు? ఛానల్గా ఎవరిని వాడుకుంటున్నాడంటే ఫరోని ఛానల్గా వాడుకుంటున్నాడు. దానియేలు గ్రంథంలోకి వస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు దేవునికి చాలా ఉపయోగపడే సాధనాలు అని సాతానుకు బాగా తెలుసు. వీళ్ళను అగ్నిగుండంలో వేయించి వీళ్లను నాశనం చేసేస్తే దేవుని పని జరగదు, స్వార్థ ప్రకటన అనేది ఉండదు. వేరువేరు రాజ్యాల్లో, ఆ బబులోన్ రాజ్యంలో ఇతర అన్య జనులు, అన్య జనాంగంలో కూడా దేవుని స్వార్థ ప్రకటించబడకుండా ఉండాలంటే వీళ్ళు ఉండకూడదు. ఇక్కడ సాతాను యొక్క టార్గెట్ ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. కానీ సాతానుడు ఎవరిని ఛానల్గా, ఎవరిని ఒక సాధనంగా వాడుకుంటున్నాడంటే చాలా మంది రాజులను వాడుకున్నాడు. వాళ్ళల్లో మెయిన్ నెబుకద్నెజర్ను మెయిన్గా ఆయన వాడుకున్నాడు. రకరకాల ఆజ్ఞలు జారీ చేయించి నమస్కరించకపోతే అగ్నిగుండమే, అసలు చిన్న నమస్కారం పెట్టలేదని, ప్రతిమకు మొక్కలేదని అంత భయంకరమైన అగ్నితో కాల్చేటువంటి అలాంటి క్రూరమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా నెబుకద్నెజర్ చాలా తక్కువ అంతియోకస్ 4తో పోలిస్తే. అంతియోకస్ 4 గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆయనైతే ఓచకోత కోయించంటాము. చాలా తక్కువ టైంలో
కొన్ని లక్షల మంది యూదులను ఓచుకొత కోయించినటువంటి చరిత్ర కలిగిన క్రూరుడు అంతియోకస్ IV. టార్గెట్ ఏంటి? దేవుని బిడ్డలు ఉండకూడదు, దేవుని బిడ్డలు ఉండకూడదు, యూదులు ఉండకూడదు. ఆయనకి ఎంత నష్టమైనా రావచ్చు, యూదులు ఉండకూడదు, ఏదైనా జరగవచ్చు, కానీ దేవుని బిడ్డలు మాత్రం ఉండకూడదు. సాతాను యొక్క టార్గెట్ అది. కానీ దేవుని టార్గెట్ అంటే ఏంటో తెలుసా? మిగిలిన జనం, శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నా బిడ్డల ద్వారా అద్భుత కార్యాలు నేను చేస్తా. చాలా తక్కువ నంబర్ అయినా కూడా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మక్కబీలు చరిత్ర గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవాను ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేయుదురు. ఆయన అంటాడు, యోధా మక్కబు అనేటువంటి ఆయన మిగిలిన వాళ్ళతో అంటాడు, పరలోక బలము ముందు వీరి సంఖ్య పెద్దదేమీ కాదు. పరలోక బలం ముందు సంఖ్య పెద్దది కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా మనం ఈ మాటలు. అయ్యో, నా సంఘంలో చాలా తక్కువ మంది ఉన్నారే, నా సంఘం చాలా చిన్నదే, అయ్యో మా ప్రార్థన గుంపు చాలా చిన్నదే, మేము ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా జరగట్లేదే అని ఆలోచన, బాధ, వేదన ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అయ్యో, నా కుటుంబంలో నేను ఎన్నిక లేని వాడనే, నేను పెద్ద జ్ఞానిని కాదే, నాకు తెలివితేటలు పెద్దగా లేవే, నన్ను దేవుడు వాడుకుంటాడా, నాకు దేవుడు సంఘాన్ని ఇస్తాడా, నా సంఘాన్ని దేవుడు డెవలప్ చేస్తాడా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. నా కుటుంబాన్ని దేవుడు కడతాడా? ఇవన్నీ బలహీనపరిచే పిరికి ఆత్మ కలిగినటువంటి మాటలు, పిరికి ఆత్మ కలిగినటువంటి ఆలోచనలు. దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదండి, ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు. ఆత్మ ఉంటే తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతటిని రక్షించుట కొరకు ఎంతమంది ప్రాణం పెట్టారు? ప్రాణం పెట్టిన వారి నంబర్ ఎంత? మీరు చెప్పాలి, నాకు అందరు చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని పాపము నుండి రక్షించడం కొరకు, రెండవ మరణం నుండి రక్షించుట కొరకు ఎంతమంది ప్రాణం పెట్టారు భూమి మీద? ఒక్కరే. నంబర్ 1 అనేది చాలా పెద్దదా, చిన్నదా? విలువ కలిగిన నంబర్స్ లో చాలా చిన్న నంబర్, ప్రథమ నంబర్ అది 1, ఓన్లీ 1. కొన్ని కోట్ల లక్షల జనాభాలని రక్షించడానికి దేవుడొక్కడే ప్రాణం పెట్టాడు. కానీ ఆయన శరీరధారిగా ఉండి ప్రాణం పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రాణం పెట్టబోయే కొన్ని ఘడియల ముందు అందరూ చల్లా చెదురైపోయారు. మూగబోయిన అందరూ చల్లా చెదురై కుమిలారు. అందరు కూడా గొర్రెల్లాగా శిష్యులందరూ కూడా చల్లా చెదురైపోయారంట ఆ సిలువ సమయంలో. దేవుడు ఇలా అనుకోలేదు, అయ్యో నిన్నటిదాకా 12 మంది నాతో పాటు ఉన్నారు కదా, ఇప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే నేను ఒక్కడనే నా బలవ్వాల్సింది, నాకు ఇంకా తోడెవరన్నా ఉంటే బాగుండని అనుకోలేదు. ఆయన శరీరంలోనే ఉన్నాడు, ఆయన రక్తము మాంసము కలిగి ఉన్నాడు, ఆకలి దప్పిక ఉంది ఆయనకి, వేదనను అనుభవించాడండి. ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఒక్కడే ప్రపంచం మొత్తం కొరకు ప్రాణం పెట్టాడు. నంబర్ గొప్పది కాదు. పరలోక బలము ముందు, దేవుని దృష్టిలో, దేవుని యొక్క శక్తి ముందు నంబరింగ్ అనేది ఏమాత్రం కూడా గొప్పది కాదు. చిన్న మంద భయపడకూడదని చిన్నోళ్ళతోనే మాట్లాడాడు దేవుడు ఎక్కువ. చిన్న సంఘాలకి చేయూతనిచ్చాడు ఆయన ఎక్కువ. సంఘాలన్నీ కూడా ఆదిమ క్రైస్తవుల కాలంలో చిన్న చిన్న గుంపులే. గుర్తుపెట్టుకోవాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన బలము మనం కాదండి, మన బలం మనం కాదు. మన నంబర్ని చూసుకొని మన నంబరే మన బలం అనుకుంటాడు మానవుడు. నో. దావీదు ఒకప్పుడు అన్నాడు, అయ్యా యెహోవా నా బలమా అన్నాడు. నీవే నా బలం అని అన్నాడు ఆయన. ఒకానొక సందర్భంలో అసలు నా బలం ఎంత, నా బలగం ఎంత, నా సైన్యం ఎంతమంది ఉంది, నా రథాలెన్ని, నా గుర్రాలెన్ని, నాకు ఉన్న సైన్యం ఎంత అని లెక్క చూసుకున్నాడు. సైన్యాధిపతి అన్నాడు, ఎందుకు వచ్చిందయ్యా నీకు అసలు ఈ ఆలోచన? ఎప్పుడు నువ్వు ఇలా ఆలోచించవే, ఎందుకు వచ్చింది నీ బుర్రలోకి ఈ పాడు పురుగు ఎందుకు తొలిచింది అన్నప్పుడు తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో చాలా పొరపాటు జరిగింది. చాలాసార్లు అనుకుంటాం మన సంఘంలో ఉన్న నంబర్ మన బలం అనుకుంటాం, మన కుటుంబంలో ఉన్న సంఖ్య మన బలం అనుకుంటాం, మనకున్న జ్ఞానము మన బలం అనుకుంటాం, మనకున్న ధనము, మనకున్న ఆస్తిపాస్తులు మన బలం అనుకుంటాం. నో, నాట్ ఎట్ ఆల్. మన బలము మన దేవుడు, మన బలమే మన దేవుడు, మన బలము మన దేవుడు అని మనము గుర్తుపెట్టుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా.
టార్గెట్ ఎవరు? ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చంపించాలి అనేటువంటి టార్గెట్ సాతానుడు పెట్టుకొని కొంతమంది రాజులను ఉపయోగించుకుంటూ వచ్చాడు. కానీ వాడి పని గెలవలేదు. ఎక్కడ కూడా వాడు గెలుపొందినట్లుగా మనం చూడట్లేదు. కారణం ఏంటంటే వారి వెనుక, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వెనుక, దానియేలు గారి వెనుక, వీళ్ళందరి వెనుక కూడా, దేవుని బిడ్డల వెనుక ఎవరున్నారంటే దేవుడున్నాడు, దేవుని దూతలు ఉన్నారు. చెప్పాలి అంటే దేవుని దూతలు ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు విషయానికి వస్తే, క్రీస్తును చంపించుట సాతాను యొక్క టార్గెట్. కానీ హేరోదు రాజును ఛానల్గా వాడుకున్నాడు, ఆయుధంగా వాడుకొని ఒక ఆజ్ఞ జారీ చేయించి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపేసించమని, హతమార్చమని, వధించమనేటువంటి ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేసే విధంగా చేశాడు. టార్గెట్ ఎవరంటే యేసు ప్రభు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము ఒక టార్గెట్ సాతానికి. మనము నిజంగా దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతుంటే ఈ భూమి మీద ఆల్రెడీ ఒక టార్గెట్, మనం వీఆర్ టార్గెటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనము టార్గెట్ చేయబడి ఉన్నాము. ఎవరి చేత? సాతాను చేత. ఒక క్యాబిన్లో మనం ఉన్నప్పుడు, ఒక అద్దాల గోడలాగా ఒక క్యాబిన్లో మనం ఉన్నప్పుడు, ఆ క్యాబిన్లో ఏ ప్రమాదం జరిగినా దట్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు అస్. అంటే మన మీద ఆ ప్రమాదం పడిపోతుంది, ఆ ప్రమాదానికి మనం గురవుతాం. ఆ క్యాబిన్లో నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రమాదానికి దూరంగా మనం ఉంటాం. ఎవరైనా ఒక బుల్లెట్ లేకపోతే ఒక గన్ షూట్ చేసి మన మీద పెట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కదలకుండా నిలబడాలి. ఏమాత్రం కదిలినా మనకి షూట్ అయిపోతుందండి. స్థిరమైన వారుగా ఉండాలి. సాతాను చేత టార్గెట్ చేయబడిన నీతిమంతులు మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లాటప్ప సాదాసీదా మనుషులం కాదు. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం బ్రతుకుతున్నామంటే సాతాను యొక్క సర్వైలెన్స్లో కూడా మనం ఉన్నాం. నాట్ ఓన్లీ ఇన్ గాడ్స్ సర్వైలెన్స్, దేవుని యొక్క కట్టుదిట్టమైన పరిశీలనలో మాత్రమే కాదు, సాతానుడు కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది, వాడు ఎవరిని మిరుంగుతున్నా అని సింహంలాగా తిరుగుతుంటాడంట. ఎవరిని జల్లెడ పడతానా, ఎవరు తాలిగింజల్లాగా జారిపోతారని ట్రై చేస్తూ ఉంటాడంట సాతానుడు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి భక్తి జీవితంలో మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మాటలో మనం. ఎంత అజాగ్రత్తగా ఉంటే పేతురు గారు ఇది నీకు దూరమవును గాక అని ఉంటాడు. ఎంత అజాగ్రత్తగా మాట్లాడుంటే తర్వాత తప్పు తెలుసుకొని ఆయన ఆ పశ్చాత్తాపడతాడు. ఎంత అజాగ్రత్తగా ఉంటే 3 సార్లు అబద్ధం ఆడతాడు పేతురు గారు. అంత గొప్ప భక్తుణ్ణి మనము తోలనాడటమో లేకపోతే ఆయన్ని విమర్శించడమో కాదు ప్రియులారా. మనకు అవన్నీ దేవుడు సాదృశ్య రూపకంగా, లేకపోతే మనకు మేలు కలగాలని, బోధ కలగాలని, బుద్ధి కలగాలని రాయించిన విషయాలు, వాటి నుండి మనం నేర్చుకుంటున్నాం. ఎంత అజాగ్రత్తగా ఉంటే పేతురు గారు మునిగిపోకుండా, తేలకుండా మునిగిపోతాడు. విశ్వాసంలో అజాగ్రత్తగా ఉంటే ఎన్నో విషయాలు పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి. మాటలో, ప్రవర్తనలో, ఉద్దేశాలలో ఎన్నో తొట్టుపాట్లు ఉన్నాయి పేతురు గారి జీవితంలో. కానీ తప్పు తెలుసుకున్నాక అద్భుతంగా వాడబడ్డాడు దేవుని చేతిలో, అద్భుతంగా వాడబడ్డాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనము ఎవరి చేత ప్రేరేపించబడుచున్నాం. శత్రువులు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరా శత్రువులు? దేవుని ఎరుగని వారే మన శత్రువులు. దేవునిని ఎరుగని వారిని నడిపిస్తున్న సాతానుడే, అపవాదే మన శత్రువు, మన దేవుని శత్రువు కూడా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు 3వ వచనం వరకు కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు. అన్ని జనులు ఏలా జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అద్భుతమైన మాట.
ఎంత సత్యం ఇది చూడండి. యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు భూరాజులు. హేరోదు గారు క్రీస్తుకు విరోధంగా నిలబడ్డాడు. అన్ని జనులు కూడా అల్లరి రేపుచున్నారంట. ఎవరు వీళ్ళంతా? దేవునికి, అభిషిక్తునికి శత్రువులుగా, విరోధులుగా ఉన్నారు. ఏలికలు, ప్రప్రధానులైనటువంటి వారు, చాలా గొప్ప గొప్ప వారు కూడా దేవునికి, యేసుక్రీస్తు వారికి శత్రువులుగా ఉన్నారు. వారే మనకి కూడా శత్రువులు. మన దేవునికి శత్రువులు అంటే మనకు కూడా శత్రువులు. మనకు మిత్రులు కాకూడదు. మన దేవుని శత్రువు మనకు శత్రువు, మన దేవుని మిత్రుడు మనకి మిత్రుడు అవ్వాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వెవరి చేత ప్రేరేపించబడుచున్నావు. మీరు వీలైతే చూడండి, నీవు ప్రేరేపించబడుతుంది ఎవరి చేత అని ఐ థింక్ కన్నడ ఛానల్లో ఒక వాక్యం చెప్పినట్టుగా జ్ఞాపకం ఉంది నాకు. మీరు వీలైతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కన్నడ ఛానల్ మెసేజెస్లో చూడండి, ఎవరి చేత మనం ప్రేరేపించబడుచున్నాం. సామెతల గ్రంథం తెలియచేస్తుంది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఒక్కోసారి పాపులు మనల్ని ప్రేరేపిస్తున్నారని కూడా మనకు అర్థం కాదు. సాతాను చేత మనం వాడబడుతున్నామా అన్న పాయింట్ కూడా మనకు అర్థం కాదు. అంత తెలివిగా, అంత ఇంటెలిజెంట్గా వాడుకుంటాడు సాతానుడు. ఒక్కొక్కసారి ఏమాత్రం బలహీనత మనలో ఉన్నా, ఏమాత్రం చిన్న ఛాన్స్, ఒక గాలి దూరే అంత అవకాశం ఉన్నా కూడా సాతానుడు ఇమ్మీడియట్గా మనల్ని వాడేసుకుంటాడు. చాలా క్లవర్ సాతాను, చాలా తెలివైన వాడు, యుక్తి కలిగిన వాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, సర్పము భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో యుక్తి గలది, బాగా తెలివితేటలు అనమాట, అతి తెలివి. ఊరకనే ఈజీగా బుట్టలో వేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు సాతానుడు. గుర్తుపెట్టుకోవాలి, మనము ఎవరి చేత ప్రేరేపించబడుచున్నాము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అనే మాటలు కనబడతాయి. మనకు శత్రువు సాతాను చేత మనం ప్రేరేపించబడుతున్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 83:2లో నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు అనే మాటలు కనబడతాయి. శత్రువులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు అల్లరి చేయుచు ఉన్నారు. దేవుని యొక్క టీంలో, లేకపోతే దేవుని యొక్క ఆపరేషన్లో 2 సెట్స్ మనకి కనబడుతుంది. దేవునికి అయిష్టమైనది ఒకటి, దేవునికి ఇష్టమైనది ఒకటి. దేవుని పని జరగాలని ఒకటి, దేవుని పని జరగకూడదు అనేది ఒకటి. ఇవి 2 కూడా ఆపోజిట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అదే దానియేలు గ్రంథంలో దానియేలు గారు తెలియజేస్తున్నారు, నీ జనుల పట్ల, గబ్రియేలు దూత తెలియజేస్తున్నాడు, నీ జనుల పట్ల నిలుచున్నట్లు మిఖాయేలు అనే అధిపతి. మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీ పత్రికలో మనకు తెలుసు కదా, 6వ అధ్యాయంలో 11వ వచనం నుండి కిందకి చదివితే మనకు అర్థమవుతుంది, అంధకార సంబంధమగు ఈ లోకనాథుడు అని సాతానుకున్నటువంటి పేరు. ఒక గుంపు ఉంది అక్కడ దేవునికి విరోధంగా వర్క్ చేయడానికి, వాయుమండల సంబంధమైనవి. అవన్నీ కూడా దేవునికి ఆపోజిట్గా వర్క్ చేసే టీం అని మనం గుర్తుపెట్టుకుంటున్నాం ప్రియులారా, గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ మన ఎడల మాత్రము, దేవుని బిడ్డల ఎడల మాత్రం ఎప్పుడు దేవుని దూత వర్క్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం, ఇష్మాయేలు కొరకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళమంటే దేవుడు దేవుని దూతను పంపడు. ఎవరికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడు? దేవుని దూత ఎలియేజర్తో పాటు పెళ్లి సంబంధం చూడడానికి దేవుడు ఎవరితో వెళ్ళాడు? ఇస్సాకుతో వెళ్ళాడా? ఎలియాజర్ కదా, ఇస్సాకు కోసం వెళ్ళాడు. కరెక్ట్. ఇస్సాకు కోసం ఎవరు వెళ్ళారు? ఎలియాజర్ వెళ్ళారు. ఎలియాజర్ వెళ్తే దేవుడు అంటాడు, అబ్రహాం అంటాడు, నేను ఎలా కనిపెట్టాలి? అబ్రహాంతో ఎలియాజర్ అంటాడు, క్షమించండి, అబ్రహాంతో ఎలియాజర్ అంటాడు ఫస్ట్, నేను ఎలా అమ్మాయిని ఎలా కనిపెట్టి ఎలా తీసుకురావాలి, ఎలా అని అంటే అబ్రహాం అంటాడు, నువ్వేం భయపడద్దు, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. ఎంత చక్కని మాట! దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. తన దూతను నీకు ముందుగా పంపును. ఎందుకంటే మార్గం సరళం చేయడానికి. ఎంత క్లారిటీ ఉందో అబ్రహాము గారికి, ఎంత క్లారిటీ, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అండి. నా పనుల పట్ల, నా బిడ్డ పెళ్లి కోసం దేవుడు కార్యం చేస్తాడు, దూతను పంపిస్తాడు అని నమ్ముతున్నాడు. మనం నమ్ముతున్నామా?
మనం నమ్మితే రెబ్కా లాంటి కోడలు, రెబ్కా లాంటి స్త్రీ ఎప్పుడో మన ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడో మన నమ్మకంలో కొంచెం లోపం ఉందేమో చెక్ చేసుకుందాం. ఎక్కడైనా మనము ఆలోచనలో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్, ఏదైనా ఆలోచన చేస్తున్నామేమో దేవునికి అయిష్టంగా చెక్ చేసుకోవాలి. మనం అబ్రహాము లాంటి విశ్వాసము, నమ్మకం ఉంటే దూతలు పనిచేస్తారు మన కార్యాల్లో. మనకు జరగవలసిన మేలుల విషయంలో దూతలు వర్క్ చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంతేకాదు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. దూతలు దేవుని బిడ్డల కోసం పనిచేసే సేవకులు లాంటి ఆత్మలు అనే మాట, అలాంటి అర్థం ఇచ్చే మాట ఉంది. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను ముగిస్తాను 2 నిమిషాల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్లీజ్. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? అమ్మా 1వ అధ్యాయము 14వ వచనం అమ్మా. దాని తర్వాత చదవండి అమ్మా. అదే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు వీరందరూ అంటే ఎవరు? పైన 13వ వచనంలో చెప్పాడు దూతలు ఎవరంట? దూతలు ఎవరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారంటే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులు, మనకి సేవ చేయడానికి దూతలను పంపిస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాట! దేవుణ్ణి నమ్మిన వారికి సేవ చేయడానికి దూతలను పంపిస్తాడు దేవుడు. ఎన్నో అనుభవాలు ఒక్కొక్కసారి గుర్తొస్తే ఒళ్ళు పులకరిస్తుంది ప్రియులరా. మనం వెహికల్లో వెళ్తూ ఉంటాం. మొన్న రీసెంట్గా అరుణ సిస్టర్ సాక్ష్యం చెప్పారు. వెళ్తూ ఉన్నారు, టోల్ గేట్ దగ్గర అది క్లోజ్ అయింది అని అనుకున్నారు అని చెప్పారు. ముందుకు అలా వెళ్ళగానే ఒక వెంట్రుక వాసనతో కొంచెం చాలా దగ్గరలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక్కొక్కసారి మనం బైక్ మీద వెళ్తూ ఉంటాం బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటాం బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఎవరో టక్మని వీపు మీద గట్టిగా తట్టి లేపినట్లుగా వెలుగులోనికి వచ్చేస్తాం. కళ్ళు తెరిచి చూస్తే మన ముందు లారీ ఉంటుంది. క్షణంలో ఎవరు లేపినట్లు మనల్ని, ఆ ప్రమాదం నుండి తప్పించడానికి ఎవరు మనల్ని తట్టినట్టు? ఎంత అద్భుతమైన మెలకువను దేవుడిస్తాడో తెలుసా? ఎంత అద్భుతమైన మెలకువనిస్తాడు. చాలా దేవుని బిడ్డల పట్ల అలాంటివి చాలా జరుగుతాయి ప్రియులారా. మనం నమ్మి తీరాలి. దేవుడే వాటిని ఆ ప్రమాదాలను త్రుటిలో తప్పిస్తాడు. దేవుడు త్రుటిలో తప్పిస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని లారీస్లో ఓపెన్గా బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్న లారీస్లో ఇంత భయంకరమైన బలమైన రాడ్లు పొడవుగా పెట్టి అట్లీస్ట్ వాటిని పైగా పెట్టడానికి కింద ఏదైనా రాళ్ళు కానీ అలాంటివి కూడా పెట్టకుండా భయంకరంగా చాలా పొడవుగా ఉంటాయి. అక్కడెక్కడో వెహికల్ ఉంటుంది, ఇక్కడ వరకు రాడ్లు ఉంటాయి. వాటిని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వెనక వెహికల్స్ అన్నీ ఎంతో అలర్ట్గా నడిపించాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి సడన్గా బ్రేక్ వేస్తే ఎక్కడ ఆ చెవులు వచ్చి మనలో ఉంటాయో అన్న భయం వేస్తూ ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదాలు ప్రియులారా. కానీ క్షేమముగా మనం ఇంటికి చేరుతున్నాం అంటే దేవుని దూతలు మనల్ని కాపాడుతున్నారు. మన కొరకు ఏంజల్స్ ఆర్ వర్కింగ్. గుర్తుపెట్టుకోవాలి, ఏంజల్స్ అనేవి దూతలు అనేటువంటి వారు దేవుని చేత పంపబడిన సేవకులు. హెబ్రీ పత్రిక 1:14లో చెప్తుంది, సేవకులైన ఆత్మలు. అయితే ఎవరికి పడితే వాళ్ళకు పనిచేయవు ఏంజల్స్. అయ్యా ప్రభా, మరి రేపటి దినాన్న ప్రార్థన ఉందయ్యా, నేను సేవకు వెళ్ళాలనుకుంటున్నాను. ఉదయాన్నే లేచి 5 గంటలకల్లా నేను మేల్కొని రెడీ అయిపోయి నేను వెళ్ళాలి. ప్రయాణం అంతట్లో నీ కృపను భద్రతను నాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేస్తే, అయ్యా మీ దేవదూతలను నాకు ముందుగా నడిపించయ్యా, నా చుట్టూ ఉండి కావలి కాయించు ప్రభా, క్షేమం అనుగ్రహించు ప్రభా అంటే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు, చాలా సంతోషిస్తాడు దేవుడు. అది చేస్తాడు కూడా, రిజల్ట్ ఇస్తాడు. అలా కాకుండా అయ్యా
రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది ప్రభా, పవన్ కళ్యాణ్ దంట, చిరంజీవి గారిదంట. ఫస్టే నాకు టికెట్లు దొరికేలా సహాయం చేయ, నా మార్గం అంతట్లో కూడా నీ దేవదూతలు కాపలా ఉంచయ్యా, కొత్త సినిమా ప్రభా అని ప్రార్థన చేసాం అనుకోండి. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ప్రబుద్ధులు చాలామంది. కొంతమంది యూత్తో మాట్లాడేటప్పుడు విచిత్రమైన ఆలోచనలు, వీళ్ళ బ్రెయిన్లో ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా అది ఇన్నోసెన్స్నా అర్థం కాదు, లేకపోతే ఓవర్ బ్రిలియన్సా కూడా అర్థం కాదు. అతి తెలివితో వీళ్ళు ఇలా మాట్లాడతారా, లేకపోతే అమాయకత్వం వీళ్ళది మనకు అర్థం కాదు. కొత్త సినిమా సినిమాకి వెళ్తా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, నాకు సహాయం చేయి, టికెట్లు వచ్చేటట్టని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కొత్త బెల్ట్ నా దగ్గర ఉంది అని. కొత్త బెల్ట్ నా చేతిలో ముందు, నువ్వు సిద్ధంగా ఉండు అంటాడు దేవుడు కూడా. కాబట్టి ఎవరికి పడితే వాళ్లకు దేవదూతలు సహాయకులుగా ఉండరు. కానీ ఒక మాట బైబిల్ ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుని యొక్క దూతలు కావలి ఉండు. ఆ మాట చదువుకొని we will say ఆమెన్. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం, చాలా ఇష్టమైన మాట, ఇష్టమైన వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చదువుతున్నారు ఎవరైనా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరికి కాపలా ఉంటాడు? దూతలు మనకి కాపలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. టోటల్గా 12వ అధ్యాయం 1వ వచనంలో నీ జనుల పక్షముగా నిలుచునట్టి మిఖాయేలు అని గబ్రియేలు దూత మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నీ జనులు అని చెప్పబడే యూదులు లేక ఇశ్రాయేలీలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా వద్దా? కలిగి ఉండాలా వద్దా? దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. దేవుని దూతలు మన పక్షంగా పనిచేయాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి అనుసరించేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వాక్యం ప్రకారం బ్రతికే వాళ్ళమై ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. ఒక 2 చిన్న సాక్ష్యాలు నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ విరివిగా